జింకగా మారిన జింకలు సుశర్మ మనుష్య భాషలో వృత్తాంతం మాట్లాడుకుంటూ శ్రీ నా చాగంటి గురించి కోటేశ్వర గారి చెప్తున్నాయని మాటల్లో. ఆ జింకను అడిగాడు, నీకెలా తెలుసు నా గురించి, నువ్వు ఎలా చెప్పగలిగావు అని అడిగాడు. అప్పుడు ఆ జింక మళ్ళీ తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పి, నేను ఒకానొకప్పుడు సుశర్మ అని పేరు కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి. ఒకనాడు దర్భలు పట్టుకుని ఇంటికి వెళ్ళడంలో దారి తప్పాను, చీకటి పడిపోయింది, క్రూర మృగాలు రావు కదా అని భయపడుతూ దర్భలు పట్టుకుని వెడుతున్నాను. ఇంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద పులి ఒక జింకని తరివి నోట కరిచి పట్టుకుని పరిగెత్తింది. ఆ కంఠాన్ని పట్టుకుని పరిగెడుతున్నటువంటి పెద్ద పులిని చూశాను. అదే నా మనసులో ఉండిపోయింది. బ్రాహ్మణుడనైన కారణం చేత పిరికితనంతో పులినోట్లో ఉన్న జింకని స్మరిస్తూ ఒక రాళ్లగుట్ట మీద పడి తలకి దెబ్బ తగిలి నెత్తురు కక్కి మరణించాడు. చిట్ట చివరి స్మృతిలో జింక ఉండిపోయింది. కానీ దర్భలు చేత పట్టుకుని అంత వేదం చదువుకున్న పవిత్రమైన